లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కొన్ని సినిమాలు తీసేటప్పుడు రిస్క్ అనిపించినా వాటి బాక్స్ ఆఫీస్ ఫలితాలు ఎప్పటికి గుర్తుండిపోయేలా చేస్తాయి. 1999లో విడుదలైన ఈ రోజుతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవి వెనుక పలు ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి. తన బ్యానర్కు ఆస్థాన దర్శకుడిగా గొప్ప విజయాలు అందించిన కోడి రామకృష్ణతో మరోసారి చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. అమ్మోరు చూసి తనకు అలాంటి మైలురాయి మూవీ కావాలని, బడ్జెట్ ఎంతైనా పర్వాలేదని రిస్క్కు సిద్ధపడ్డాడు. గ్రాఫిక్స్కు భారీ వ్యయం అవుతుందని కాబట్టి క్యాస్టింగ్ సాంకేతిక వర్గం మీద ఎక్కువ బడ్జెట్ పెట్టకూడదని నిర్ణయించుకొని హీరో హీరోయిన్లుగా సిజ్జు, అప్పటికే ఓంకారంతో పాటు కొన్ని సినిమాలు చేసిన కన్నడ నటి ప్రేమను తీసుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయసున్న దేవిశ్రీ ప్రసాద్ని సంగీత దర్శకుడుగా పరిచయం చేసి సంచలనం సృష్టించారు. మార్చి 12న థియేటర్లో విడుదలైన దేవి ఘన విజయం సాధించింది. కేవలం వారం గ్యాప్లో వెంకటేష్ రాజా బ్లాక్ బస్టర్ అయినా ఆ పోటీని తట్టుకొని మరీ శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాలోని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీకి అడుగుపెట్టారు.